ఈ వారంలో జరిగిన గేమ్స్ మీట్స్లో కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసి పేర్లు ఇచ్చిన వాళ్ళందరినీ చూస్తే దగ్గర దగ్గర 900 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి పేర్లు ఇచ్చారు. కొంతమంది పేర్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ టైంలో వచ్చి ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. కొందరు వాళ్ళ జీవితంలో ఎప్పుడో చిన్నప్పుడు తప్ప ఇంకా తర్వాత అలాంటి అవకాశం రాలేదని, అలాంటి అవకాశాన్ని కలిగించినందుకు దానికి కోఆర్డినేట్ చేసిన వాళ్ళని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే జీవితం ఎలా ఉంటుందంటే, అందుకే చాలాసార్లు లోకంలో మనుషులు ఏమంటూ ఉంటారంటే, చిన్నపిల్లలుగా ఉన్న రోజులే ఇక తర్వాత జీవితం అంతా ఇక కష్టాలు లేకపోతే ఇబ్బందులు బాధలు అంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే, బాల్యము కొంతవరకు యవ్వనప్రాయంలో తల్లిదండ్రులు నిన్ను పోషించి నీకు చదువు చెప్పిస్తూ లేక నీకు ఏదైనా పని నేర్పిస్తూ నీకంటూ ఎటువంటి భారం నీ మీద ఉండకుండా జీవితం సాగుతుంది. ఆ టైంలో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ రేపటిని గురించనే పెద్ద చింత అనేది లేకుండా జీవితం సాగిపోతుంది. కానీ ఆ చదువుకునే టైము, నీ బాల్యము, నీ యవ్వనప్రాయం దాటిపోయిన తర్వాత నీ పైన బాధ్యతలు, ముఖ్యంగా వివాహ అనంతరం అనేక రకాలైన భారాలు నెల అయ్యేసరికి నువ్వు పే చేయాల్సిన బిల్సు, ఇవన్నీ కూడా తప్పక ఒక నెలంతా కూడా నువ్వు ప్రయాసపడి కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటికీ భిన్నంగా ఒక 3 days 4 days కొంతమంది ఇంక అన్నీ మర్చిపోయి వాళ్ళ వయసు ఏంటి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారనేది ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఆ గేమ్స్లో శారీరక శ్రమ కొన్నిసార్లు లేక శారీరకంగా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంత వయసు పెరిగిన వాళ్ళకి గెలుపు ఓటముల మధ్య ఉన్న సంతోషాన్ని అలాగే నిరాశని ఫేస్ చేస్తూ అదే సమయంలో ఓటమిని కూడా అంగీకరించడం నేర్చుకుని గెలుపుని ఆస్వాదిస్తూ మరలా మరొక వైపు చూస్తే కనుక అందరూ కూడా ఒకటిగా ఆ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ కూడా కొంచెం ఎలా అనిపించినాయి అంటే చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. మీలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మిక్స్డ్ ఎమోషన్స్. గెలిచిన వాళ్ళేమో గెలిచాననే ఆనందంలో ఉంటారు, ఓడిపోయిన వాళ్ళేమో ఓడిపోయానని తాత్కాలికంగా బాధగా ఉంటారు. నేను కొన్ని ఈవెంట్స్ అప్పుడు ఉన్నప్పుడు యవనస్తులు కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్పింది ఏంటంటే, ఓడిపోయింది మీరు ఒక గేమ్లో ఓడిపోయారు, అది కూడా ఒకరోజు 1 గంట లేకపోతే ఒక 2 గంటలు, కానీ జీవితాన్ని గెలవటం అనేది దీనికంటే ముఖ్యమైనది. కాబట్టి ఈ ఓడిపోయిన దాని గురించి కృంగిపోకండి, కంగారు పడకండి, దాన్నే జీవితంగా పెట్టేసుకుని అలా నిరాశకు గురవ్వకండి అని చెప్పాను. కారణం ఏంటంటే, అవన్నీ శరీర సంబంధంగా కొంత ఉత్సాహాన్ని, రెండవది వ్యాయామాన్ని, కొంత క్రమశిక్షణని కలిగించటానికి ఉన్నవి గేమ్స్ అనేవి. మీలో ప్రతివారికి వాక్యంలోకి వెళ్ళే ముందు నేను చెప్పే సలహా ఏంటంటే, ప్రతిరోజు ఎంతో కొంత నడవటం అనేది అలవాటు చేసుకోండి. అసలు నడవకుండా ఉంటున్న వాళ్ళు చర్చ్లో బయట కాంపౌండ్ బయట వెహికల్స్ పెట్టి రావటం, కనీసం వారానికి ఒకసారైనా చాలా నడిచే ఒక అవకాశం వచ్చిందని అనేక మంది నడుస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మామూలు రోజుల్లో అయితే వాళ్ళు అంత దూరం నడిచే అవకాశం కానీ అవసరం కానీ ఉండదు. కాబట్టి
అసలు నడవటం అనేదే లేకుండా, శరీరానికి ఒక వ్యాయామం లేకుండా శరీర సంబంధమైన అనేక సమస్యల్ని మనుషులు ఫేస్ చేస్తూ కనపడుతుంది. ఇతర దేశాల్లో చూస్తే ఎక్కువ శాతం మందికి అవగాహన ఉంటుంది. ఏంటంటే ఈ శరీరాన్ని అనారోగ్య బారిన పడకుండా వీలైనంత మట్టుకు, అంటే ఇలా నడిచేవాళ్ళు వ్యాయామం చేసే వాళ్ళకి ఏం రాదని కాదు, ఎక్కువ శాతం సమస్య రాకుండా ఉండాలనే అవగాహన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయమో సాయంకాలమో రాత్రి ఏదో ఒక టైంలో వాళ్ళు ఒక 5, 6, 4 అలా కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. కానీ మన దేశంలో మనకు తెలియకుండానే కొంతమంది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళకి అలాంటి వ్యాయామాలు చేయటం పాపము, తప్పు లాంటి ఒక భావం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందో చెప్పనా? నా చిన్నతనంలో ఒక ఆయన ప్రసంగం చేస్తూ, వ్యాయామం అంట, ఎందుకు వ్యాయామం? నడవటం అంట, ఎందుకు నడవటం? కుక్కలాగా రొప్పుకుంటా అని ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటారు. దాని బదులు మోకాళ్ళు వేసి ఒక గంట ప్రార్థన చేస్తే అదే వ్యాయామం, లేకపోతే ఒక అరగంట బైబిల్ చేస్తే అదే వ్యాయామం. అంటే అసలు సంబంధం లేకుండా, అర్థం పర్థం లేకుండా, తెలిసి తెలియకుండా, అవగాహన లేకుండా ఇలాంటివి మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు తగ్గింది. ఇంకా నా చిన్నతనంలో ఇలా చాలామంది మాట్లాడేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. దాంతో క్రైస్తవ సమాజంలో ఒక తెలియకుండా బ్రెయిన్లో ఒక మూల ఏముంటుందంటే, దేవుడు సహాయం చేయాలి కానీ ఇవన్నీ వేస్ట్, దేవుడు సహాయం చేయాలి కానీ ఇవన్నీ తప్పు అనే భావం. దయచేసి అలాంటి అవగాహన రాహిత్యంతో అవివేకంగా మాత్రం ఆలోచించబాకండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు అలా చేయకుండా ఉంటే అది మీ ఇష్టం. కానీ వేరే వాళ్ళని తప్పు పట్టడం, తీర్పులు తీర్చడం, అసలేం అక్కర్లేదంటాం, ఇవన్నీ మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే మనకి తెలియని దాని గురించి మౌనంగా ఉండటం మంచిది, కానీ తెలియని దాని గురించి తీర్పులు తీర్చి వాళ్ళని వీళ్ళని తప్పులు పట్టుకోవటం మాత్రం సరైంది కాదు. ప్రార్థన చేసి బాగా అనేకుల కొరకు దేవుని దగ్గర ఒక మంచి స్థానాన్ని పొందు, తప్పులేదు. కానీ ఎవరో జీవితంలో ఉన్న విధానాలని, లేక ఎవరో జీవితాల్లో ఉన్న పద్ధతిని తప్పులు పట్టుకుని తెలిసి తెలియక వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని దూషించటం మాత్రం మనం ఎవరూ చేయకూడదు. నేను చెప్పిన ఈ సలహా వీలైనంత మట్టుకు పాటిస్తే మంచిదని నేను భావిస్తున్నాను. కొంచెం నడవటం ద్వారా నీ గుండెకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏ పని లేకుండా ఇంట్లోనే కూర్చునే వాళ్ళకి చెప్తున్నాను. లేక కారు ఎక్కితే ఇంట్లో కారు దిగుతావు, మళ్ళీ ఆఫీస్ దగ్గర కారు దిగుతావు, లిఫ్ట్ ఎక్కుతావు, లిఫ్ట్ దిగుతావు, అస్సలు నడవటం అనేది అవకాశం లేని వాళ్ళకి చెప్తున్నాను. శారీరక శ్రమ ద్వారా మన శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, అంటే లంగ్స్, లివరు, లేక గుండె, ముఖ్యమైన ఈ అవయవాలకి కొంత ఉపయోగకరంగా, కిడ్నీస్కి, ఇంకా చెప్పాలంటే అణువణువుకి కూడా శారీరక శ్రమ అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. మెటబాలిజం అని ఒకటి ఉంటుంది. అంటే నువ్వు తిన్న ఆహారాన్ని సరిగా శక్తిగా మార్చే ఒక సిస్టమ్. వీటన్నిటికీ కూడా అవసరమైంది ఏంటంటే శారీరక శ్రమ. నువ్వు ఏ రీతిగా పడినా కూడా శారీరక శ్రమ ప్రతిదినం నీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన పని. ఇది తెలిసిన వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు నాకు తెలుసు కదా అనుకుంటారు. నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అస్సలు దాని గురించి కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళు కూడా చర్చిలో ఉంటారని గమనించండి. ఇంత చిన్న విషయం తెలియని వాళ్ళు ఉంటారంటే నిజంగా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకే కనుక తెలిసి ఉంటే వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. కొన్నిసార్లు హఠాత్తుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నిజంగా వాళ్ళకి ముందే తెలిస్తే కనుక వాళ్ళు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ముందే తెలవటానికి మార్గం ఏంటంటే, నువ్వు నడవటం ద్వారా నీ గుండెకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నువ్వు నడవటం ద్వారా నీ యొక్క లంగ్స్కి, అంటే ఊపిరితిత్తులకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అది కూడా బయటకు వస్తుంది. ఇలా చాలా విషయాలు
మనం శారీరక శ్రమ పడటం ద్వారా మనకు తెలియకుండానే మనలో ఒక లోపం లేక ఒక బాధ, ఒక కష్టం ఉందని బయటికి తెలుస్తుంది. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా చిన్నతనంలో కానీ, మీలో చాలామంది చిన్నతనాల్లో కానీ స్కూల్స్, పెద్ద పెద్ద గ్రౌండ్స్, ప్రతిరోజు గేమ్స్ కోసం అవర్స్ ఉండేవి. ఇప్పుడు సిటీ లైఫ్లో మనలాంటి పట్టణ ప్రాంతాల్లో ఆ అవకాశాలు తగ్గిపోవటం ద్వారా చిన్నపిల్లలు ఎటువంటి శరీర కదలికలు లేక చిన్నతనం నుండే రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తర్వాత కాలంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై 25-35 సంవత్సరాలు వచ్చేసరికి అనేక ఆరోగ్య సమస్యలు. వాటన్నిటిలో నుండి దైవ జ్ఞానాన్ని దేవుడు ప్రతివారికి అనుగ్రహించి బయటపడే కృపను దయచేయునుగాక. ప్రతి నెల చివరి ఆదివారం ఆరోగ్యాన్ని గురించి చెప్తున్న సంగతులు అనేకుల్ని ఆరోగ్య సంబంధమైన మేలులు పొందటానికి సహాయపడునుగాక. ఎంతోమంది ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నారు. ఏమనంటే, దానిలో చెప్పిన విషయాలు పాటించడం ద్వారా నాకున్న ఈ సమస్య పోయింది, నాకున్న ఇబ్బంది తొలగింది, నేను ఎంతో నేర్చుకున్నాను, దాన్ని నేను ఫాలో అవుతున్నానని. వీలైనంత మటుకు మంచి విషయాలను ఫాలో అవటం ద్వారా మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఇక ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాల్సి నా సమయంలో గమనించండి. కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 146 అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వాడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ధన్యులంట? గట్టిగా చెప్పాలి. ఎవరి మీద? తన దేవుడైన యెహోవా మీద. నువ్వు దేని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావు? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయంగా ఉంటాడో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని అంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సర ప్రారంభములో మొట్టమొదటి నెలైన ఈ నెలలో ఈ సంవత్సరం అంతా ఎలా బ్రతకాలి అనే ఒక రోడ్ మ్యాప్, అంటే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక అవగాహన ఆయన మందిరావరణాల్లో ఉన్న మనకి, దీన్ని ఎక్కడుండి వింటున్నా ప్రతి ఒక్కరికి కూడా కావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అంటే 2025 పోయిన సంవత్సరం ఎలా బ్రతికావు, ఏ ఏ విషయాల్లో ఇంకా మీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించేవారిగా, మిమ్మల్ని సృష్టించిన దేవునికి దుఃఖాన్ని కలిగించేవారిగా పోయిన సంవత్సరంలో మీరు ఉన్నారు. ఈ సంవత్సరం దేన్ని ప్రక్కన పెట్టేసి, దేవుడికి ఇష్టం లేని వాటిని ప్రక్కన పెట్టి, తల్లిదండ్రులకి నష్టాన్ని కలిగించే మార్గాలను ప్రక్కన పెట్టి ఎలా బ్రతకాలని మీరు అనుకుంటున్నారో వాటి విషయమై ఒక స్పష్టత ఈ నెలలో మీకు కలగాలి. మోస్ట్లీ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 వారాలు ఉంటాయి. 2 వారాలే కాకుండా ఈ నెలలో ప్రాముఖ్యంగా 26వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలో తెలుసా? మీరు దేవుని దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నారో అది దేవునితో మనస్ఫూర్తిగా చెప్పి, దేవా, నేను ఏ విషయాల్ని ఎవరి మీద ఆశ పెట్టుకోవట్లేదు నాయన. ఎందుకంటే మనుషుల యొక్క సహాయం పరిమితం, దేవుని సహాయం శాశ్వతం. అలాగే మాటల విశ్వాసం వ్యర్థం, జీవన విశ్వాసం అది శాశ్వతం, అది ప్రయోజనం. అంటే నాకు చాలా విశ్వాసం ఉంది, మాటల విశ్వాసం వ్యర్థం, ఏం ఉపయోగం లేదు. జీవన విశ్వాసం అంటే జీవించే విశ్వాసం,
అది మన జీవితానికి ఎంతో ప్రయోజనం. కనుక గత కాలంలో, గత సంవత్సరాలలో మనం మాటల విశ్వాసంతోనో లేక మనుషుల యొక్క మీద ఆధారపడి బ్రతకటం ఇలా చేశాం కదా. చేసిన మనకి దేవుని మీద ఆధారపడటం, ఎలా మనం నడవాలో మన జీవితంలో విశ్వాసం ద్వారా జీవితంలో నడుస్తూ దేవుని మీద విశ్వాసాన్ని కనపరచటం. ఉదాహరణకి నీకేదో ఒక అవసరం ఉంది, ముఖ్యంగా యవనస్తులు జాగ్రత్తగా వినండి. ప్రభువా, నాకు ఈ అవసరం ఉంది, నా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే ఈ అవసరతని వాళ్ళు తీర్చలేని స్థితి, కానీ నా తల్లి కంటే నా తండ్రి కంటే అందరికంటే గొప్పవాడివి నువ్వు కదా దేవా, నేను నీ మీద విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నాను, నాకు ఈ అవసరం ఎలా అయినా నువ్వు తీర్చాలి అని దేవుణ్ణి అడిగి చూడు. మాటల విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు చేస్తాడు అని అంటాం. జీవన విశ్వాసం అంటే ఏంటంటే నీకు ఏదైతే అవసరం ఉందో అది ఏదైనా కావచ్చు, నా ఇంటి పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు నా అవసరం తీర్చడానికి అవి ఎంకరేజ్మెంట్గా లేవు, లేక అవి కంఫర్ట్గా లేవు, దేవుడు సహాయం చేస్తాడు అని ఉంది కదా, విశ్వాసంతో ఉండమని చెప్తున్నాడు కదా దేవుడు. ఉంటానని నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీ విశ్వాసం, నీ తల్లిదండ్రులు నీకు చేయలేని దాన్ని దేవుని వలన ఆయన ఏ రీతిగా చేస్తాడో చేసి చూడు, నువ్వు విశ్వాసంతో ఉన్నావు కదా, నేను చేశానా లేదా అని నిన్ను ప్రశ్నిస్తాడు తప్పకుండా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడిగా ఉంటాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో ఆ మనిషి మాత్రం ఖచ్చితంగా ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఈ సంవత్సర ప్రారంభంలో ప్రతి వారిని దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకునే ప్రజలుగా తీర్చిదిద్దునుగాక. ఎవరి మీద ఆశ పెట్టుకునే ప్రజలుగా? దేవుడైన యెహోవా మీద, మన రక్షకుడైన యేసయ్య మీద ఆశ పెట్టుకుని చెప్పినట్లుగానే దేవుడు చేశాడు. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. మీరు కీర్తనల గ్రంథంలో ఇంకొక వాక్య భాగం కూడా ఉంది. అది ఎక్కడ అంటే అధ్యాయం, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొందరు రథములను బట్టియు, కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. చాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అంటే ఏంటంటే, మాకు రథాలు ఉన్నాయి, మాకు గుర్రాలు ఉన్నాయి అని వాళ్ళు యొక్క అతిశయం అంట. మనమైతే, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి బ్రతుకుతున్న మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, హల్లెలూయా, హల్లెలూయా, మన ధైర్యం ఆయన నామం, మన బలం ఆయన నామం, మన సంతోషం ఆయన నామం, మన ఆశ ఆయన నామం. ఎందుకంటే నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అని వాగ్దానం చేశాడు. నీ బలం ఏంటి? నీ ధైర్యం ఏంటి? నీకున్న అండేంటి? అన్ని నామముల కంటే పైనామమైన యేసయ్య నామం మన అండ. రాజులు లేరు, శూరులు లేరు, సైన్యములకు అధిపతి యెహోవానే మన ఆధారం, మన ఆశ్రయం, మన అండ. కాబట్టి నీ జీవితంలో ఈ సంవత్సర ప్రారంభంలో నువ్వు ఒక బలమైన నిర్ణయాన్ని నువ్వు తీసుకో. అదేంటంటే, నేను నా దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని, యేసయ్య మీద ఆశ పెట్టుకుని నేను బ్రతుకుతాను. మీలో కొంతమందికి మీ కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు ఎంతో నిరాశ కలుగుతూ ఉంటుంది.
లేక మీలో కొంతమంది మీ ఆరోగ్య పరిస్థితులను చూసినప్పుడు మీరు ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండొచ్చు. మీలో కొంతమందికి మీ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు ఎంతో కృంగిపోతూ ఉండొచ్చు. ఈ రోజుతో వాటన్నిటికీ గుడ్ బై చెప్పండి. కారణం ఏంటంటే నీ దేవుడైన యెహోవాని బట్టి, ఆయన మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోవటాన్ని బట్టి నీ జీవితం నిరాశలో నుండి, భయంలో నుండి, దుఃఖంలో నుండి, వేదనలో నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నీ భవిష్యత్తు ఉన్నతంగా మారటానికి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు నిరాశ పడటం అవసరం లేదు. నీ జీవితం దీవెనకరంగా ఉండటానికి నీ యొక్క బ్యాక్గ్రౌండ్ని తలంచుకుని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నాకు ఎవరికైనా ఆశ పెట్టుకోవాల్సిన వాడు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ పరిస్థితులన్నీ అద్భుతంగా మారుతాయి. ఎక్కువ మంది తెలిసి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చాలా రిచ్ తెలుసా, వాళ్ళు చాలా సౌండ్, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మా పేరెంట్స్ చాలా పూర్, లేకపోతే మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, కాబట్టి నా పరిస్థితి ఇంతే అని ఇంతే అనేది అపవాది. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాను అనేది దేవుడు. నీ కన్నులకు కనపడుతున్న నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద నువ్వు దృష్టి పెట్టడం అనేది, నీకు ఫోకస్ అనేది దాని మీదకి తీసుకువెళ్ళటం అనేది అపవాది చేసే పని. అదృశ్య దేవుని యొక్క మహాశక్తి వైపు చూడటానికి నిన్ను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చటానికి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఆశ పెట్టుకోవాల్సినది మనుషుల మీద కాదు, నీవు ఆరాధిస్తున్న దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుని నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే నీ జీవితకాల పర్యంతం కూడా నువ్వు ఏది తక్కువ కాకుండా జీవితంలో ముందుకు వెళతావు. ఆ 146 అధ్యాయం కీర్తనలో ఆ తర్వాత వచనంలో ఒకసారి మీరు చూడండి, 6వ వచనం. ఆయన 146:5లో మనం చూసాం మన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవటం ధన్యత అని. 6వ వచనంలో ఏముంది? ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఏంటంట? ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆయన ఎవరంట? ఆకాశమును భూమిని దానిలోని సర్వమును సృజించినవాడు. ఎక్కువసార్లు నేను మాట చెప్తూ ఉంటాను, మీకు గుర్తొస్తుంది నేను చెప్తే. ఏంటంటే బైబిల్లో ఒక్క మాటను గట్టిగా నమ్మితే చాలు, అసలు భయం కంగారు ఏం ఉండదు, హాయిగా బ్రతికేయచ్చు అని. భూమి ఆకాశం ఇందులో ఉన్న సర్వాన్ని సృష్టించిన వాడైతే ఇంకా ఆయనకి అసాధ్యమైంది ఏముంటుంది? ఆయన్ని మనం దేవుడిగా కలిగి మనం ఎంత హాయిగా ఉండొచ్చు, ఆయన మీద ఆశ పెట్టుకుని ఎంత ధైర్యంగా ముందుకు సాగొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఆయన మీద విశ్వాసం ఉంచటంలోనే ప్రాబ్లం. మాటలతో ఎన్నో చెప్తుంటారు కానీ మనుషులు, చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వినేవాళ్ళు వింటారు, కానీ చేతలలో కనుక ఒక్కటి ఆయన భూమిని ఆకాశాన్ని దానిలో ఉన్న సమస్తాన్ని చేశాడు కాబట్టి నాకు కూడా చేస్తాడు. 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 3 విషయాలు. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఈ సంవత్సర ప్రారంభంలో ఇక్కడ ఎవరు బాధపడుతూ ఉన్నారో వారికి ఆయన న్యాయము తీర్చునుగాక. ఆకలిగొనిన వారికి ఆయన ఏం చేస్తాడంట?
ఆహారమును అనుగ్రహిస్తాడు. బంధించబడిన వారికి విడుదల చేస్తాడు. ఎవరెవరు బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుండి ప్రభు ఈ సంవత్సర ప్రారంభములో విడుదల కలుగు చేయునుగాక. ఎక్కడైనా ఎవరైనా దురాశ దురలవాట్లలో బందీలుగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని విడిపించే దేవుడు అనే విషయాన్ని గుర్తించు. ఆయన మీద ఆశ పెట్టుకో. ఈరోజు ఒక్కటే, నువ్వు దేనిలో బందీవై ఉన్నావో. కొందరు త్రాగుల్లో బందీ అయి ఉంటారు, కొందరు అక్రమ సంబంధాల్లో బందీలై ఉంటారు, మరికొంతమంది ఏ పొగ త్రాగటంలో, సిగరెట్సో గంజాయో లేక ఇంకా వేరు డ్రగ్స్ వాడేదానిలో, డ్రగ్స్లో బందీవై ఉన్నావేమో. 100 మంది ఈ వ్యసనాల్లో ఉంటే యవనస్తులు, వాళ్ళ తల్లిదండ్రులకి 5 కంటే తక్కువ శాతం మందికే తెలుసు వాళ్ళ పిల్లలు దానిలో బందీలై ఉన్నారని. మిగిలిన 95 మంది తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారో తెలుసా? ఎన్నిసార్లు టీవీల్లో వస్తున్నా, పేపర్లో వస్తున్నా, నాబోటి వాడు ఎప్పుడైనా చెప్తున్నా, అందరూ అలా ఏమో, కానీ నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కూతురు అలాంటిది కాదు, నా వాళ్ళు కాదు. ఇదే భ్రమ, ఇదే భ్రాంతి. కారణం ఏంటంటే వాళ్ళ కాలంలో ఎప్పుడు అలాంటి చెడు విషయాల్లో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళని బట్టి తమ పిల్లలను కూడా అంచనా వేసుకుంటూ ఉంటారు. కానీ వాక్యాలని బోధించే సేవకుల పిల్లలు, ఎంతోమంది సంఘాలలో పెద్దలుగా చలామణి అయ్యే వాళ్ళ పిల్లలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి ఘనతలకి గౌరవాలు ఆధిక్యతలు పొందేవాళ్ళ పిల్లలు జీవితాలు ఈ రోజున చూస్తే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతో ప్రయోజకులు అన్నట్లుగా, వాళ్ళు ఎంతో మంచివారు అనుకున్నట్లుగా. కానీ నేను ఆ మధ్య ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక వ్యక్తికి చెప్పాను, నీ కుమారుడు ఎలా ఉన్నాడు ఒకసారి చూడు. అలా ఏం చేయడు, అలా ఏం లేడు అన్నట్లుగా మాట్లాడాడు. కొంతకాలం అయిన తర్వాత, ఎందుకంటే ఈ అలవాట్లో ఉన్న వాళ్ళు అంత తేలిగ్గా బయటపడే అవకాశం ఉండదు. 2 రకాలుగా వాళ్ళకి బయటపడటానికి అవకాశం ఉంది. బలవంతంగా ఎక్కడైనా పడేస్తే అక్కడ పడేసినంతకాలం వాళ్ళు మారగలరేమో. రెండవది శాశ్వతమైనది మాత్రం దేవుడు తన ఆత్మ ద్వారా తాకితే మాత్రమే, దేవుడిని ఆశ్రయిస్తే మాత్రమే, దేవుని మీద ఆధారపడితే మాత్రమే వాళ్ళు బయటపడగలుగుతారు. బందీలై ఉన్న వారిని విడిపించే దేవుడిగా ఆయన ఈ మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అలా బంధకాల్లో ఉన్న వారిని ఎంతోమందిని నాతో పాటు పెట్టుకుని, అంటే డ్రైవింగ్ చేయటానికో లేక ఆఫీసులో కొన్ని పనులు చేయటానికో, ఇప్పటికీ కొందరు జీవితాలు దానిలో నుండి బయటపడటానికి దేవుడు దయ చూపించాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి వ్యక్తి, నా పిల్లలు బంధకాలలో నుండి, బందీలైన స్థితిలో నుంచి బయటకు రావాలి, ఎలా అయినా వారు విడుదల పొందాలి, ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మా కుటుంబంలో ఉండాలని శ్రద్ధను కనపరచండి. ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. 7వ వచనాన్ని మరలా చదువుతారు. బాధపరచబడు వారికి, ఒక్క నిమిషం వెనక అందరూ చదవాలి, చదువు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. బంధించబడిన వారిని ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడు. మన మినిస్ట్రీలో ఏ ప్రాంతంలో బంధించబడిన వారు ఉన్నప్పటికీ వారందరినీ ప్రభు విడిపించినట్లుగా దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొకసారి
దేవుణ్ణి స్తుతించటం ద్వారా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా ఆయన కృపను బంధకాల్లో ఉన్న వారందరి మీదకి పంపించి ఆయన విడిపించునుగాక. మీలో పాటలు పాడేటప్పుడు, నేను వచ్చేటప్పుడు భాగ్యలత చర్చ్ నుండి వచ్చేటప్పుడు లైవ్ చూస్తూ వస్తా. పాటలు పాడేటప్పుడు పురుషుల వైపు కానీ స్త్రీల వైపు కానీ మీరు చప్పట్లు కొట్టడం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యంలో కొన్ని సంవత్సరాలు భక్తి లేక కొన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం చేసి ముందుకు వెళుతూ ఉండే కొలది చాలామంది ఏమైపోతారో తెలుసా? ఒక ఆచారపు అలవాటు క్రైస్తవులుగా అయిపోతారు. నా వాడుక భాషలో చెప్పాలంటే ముదిరిపోయిన టెంకిల్లా తయారైపోతారు. ఇక పాడుతున్నా ఏమి స్పందన ఉండదు, ఇట్లా దిక్కులు చూస్తూ ఉంటారు, లేకపోతే ఇలా ఇలా అంటూ ఉంటారు. అంటే వీళ్ళు చాలా బిజీ అయిపోయినట్టుగా ఏదో. కానీ మన వయసు ఎంత పెరిగినా, మనం ఎంత బిజీ అయినా, దేవుని ఆరాధించే ఆ 2 గంటల సమయం మనం చిన్న బిడ్డల్లాగా మారిపోయి పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ పాడే ఆ కృపను మన ఆఖరి శ్వాస వరకు ఎవరు కాపాడుకుంటారో వాళ్ళు ధన్యులు, ధన్యులు, ధన్యులు. నేను వచ్చేటప్పుడు చూసిన ఈరోజు మరి పాటలు పాడేటప్పుడు మరి ఆ పాటలు నడిపించే తమ్ముడు ఏమైనా చెప్పాడో మరి చెప్పలేదు, నేను వినలేదు మొదట్లో. కానీ నేను చూసినంత మటుకు ఒక్కళ్ళు కూడా ఇట్లా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరండి. అందరూ పాడుతుంటే చప్పట్లు కొడుతూ, కొందరైతే కన్నులు మూసుకుని ధ్యానంతో పాడుతూ, ఆ ఆత్మలో దేవునిలో ఆనందిస్తూ, ఆ పాటలో లీనమైపోయి మీ యొక్క ఆ స్థితి చూసినప్పుడు చాలా చాలా సంతోషం కలిగింది. ప్రతి ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ అలాగునే నడిపించబడునుగాక, అలాగే ఆనందించునుగాక, పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగివచ్చునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరు నింపబడునుగాక, బలమైన సాధనాలుగా నిలుచునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మనలో నుండి అనేకుల్లోకి, మన ద్వారా అనేక మంది జీవితాలకి అది ప్రయోజనకరంగా మార్చబడటం దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క వెలుగు మంచం కింద కొంచెం కింద ఉండటానికి కాదు. అందుకే బంధకాలు ఉన్న వారు విడిపించబడి, బాధించబడిన వారు వారి జీవితంలో ఆ బాధ నుంచి విడుదల పొంది, ఆకలితో ఉన్న వారికి దేవుడు ఆహారం ఇచ్చి, ఆ 8వ వచనంలో చూడండి, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, నీతిమంతుల్ని ప్రేమించువాడు, గుడ్డివారి కన్నులను తెరవజేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకండి. నేనే ఎన్నోసార్లు చెప్పాలని అనుకుంటాను. ఒక మనిషిగా నేనే అనుకుంటుంటే దేవుడు ఎంత అనుకుంటాడు, ఏమని అనుకుంటాను తెలుసా? మీలో ఎవ్వరు కూడా నేను పెద్దవాడినైతే పెద్దదాన్నైతే నాకు ఆహారానికి నాకు ఏమీ లేదు వెనక ఎలాగానో, నాకు ఇల్లు లేదు, నేను ఎలా రెంట్లు కట్టాలనో, నేను ఎలా బ్రతకాలనో అనుకోకండి. నిజంగానే మన మినిస్ట్రీలో ఎవరికైనా ఆహారం కానీ ఉండటానికి కానీ కట్టుకోవటానికి కానీ ఏదైనా తక్కువ అయితే మేమందరం చూస్తాం, ఊరుకోము. ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా ఆయన ఈ సంఘానికి కాపరిగా నియమించిన నేను మాత్రం ఏమీ ఊరుకోను. ఏ ఇబ్బంది ఉండదు. మీ ఆఖరి శ్వాస వరకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో లేక దీన్ని వింటున్నారో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఆఖరి శ్వాస వరకు ఆహారం, వస్త్రాలు లేక వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఉండటానికి ఒక నీడ అనేది ఏది తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత సంఘమై ఉన్న యేసయ్య శరీరం తీసుకుంటుంది. మనిషి శాశ్వతం కాకపోవచ్చు, దేవుని యొక్క శరీరం శాశ్వతమైనది. నువ్వెవరివి, నీ పేరేంటి, లేకపోతే నువ్వేమన్నా చేసావా చర్చికి, ఇవేవి అసలు నీ అర్హతలతో సంబంధం లేకుండా దేవుని ప్రేమను కనపరిచే
ఆ కృప ఈ పరిచర్యకి దేవుడు ప్రారంభం నుండి ఇచ్చాడు, ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు అలాగే. కాబట్టి ఎప్పుడైనా మీ భవిష్యత్తు గురించి నేను ఏ పని చేసుకోలేని రోజు వస్తే ఎక్కడ ఉండాలి నేను, నాకెవరు లేరు అని ఎవరు ధైర్యపడకండి. ఇదిగో ఈ శరీరమైన దేవుని సంఘం ఉంది, నీకు చక్కగా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన కృప వలన చేయటం జరుగుతుంది. ఏ వ్యక్తి, ఎందుకంటే నేను చెప్పేది నేను అని చెప్పట్లేదు, ఈ సంఘమై ఉన్న దేవుని యొక్క శరీరంలో నేను కూడా ఒక భాగం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయటానికి దేవుడు కృప చూపిస్తున్న దేవుడు. అంటే ఎంత ప్రణాళికను కలిగి ఉంటే, ఆయన రాకడ వస్తేనేమో ఏది ఇబ్బంది లేదు, ఆయన రాకడ ఆలస్యం అయితే ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటే ఇంత మాట చెప్పగలుగుతారు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని యొక్క సేవ చేసేవాళ్ళు? ఎందుకంటే వాళ్ళ తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. కారణం ఏంటంటే అలాంటి పరిస్థితులు. కానీ దేవుడి ఈ పరిచర్యలో ఆయన శరీరంగా దీనిని కడుతున్నాడు కాబట్టి ఏది ఏమైనా ఆయన శరీరం మాత్రం శాశ్వతం, ఏది ఏమైనా ఆయన శరీరం మాత్రం క్షేమాభివృద్ధి పొందుతూ ముందుకు కొనసాగుతుంది. ఎవ్వరూ ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, చెప్పాలనిపిస్తుంది. మరి ఒక దేవుని శరీరంలో ఒక అవయవంగా ఉన్న నేనే అలా చెప్తే దేవుడు ఇంకెంత నమ్మదగినవాడు, ఇంకెంత ఆయన మీద ఆశ పెట్టుకోవచ్చు. మన మాటలతో వర్ణించలేనంత ఆశ ఆయన మీద మనం పెట్టుకోవచ్చు. కాబట్టి మీలో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇంకా పెద్దవాళ్ళైనా ఎవ్వరు కూడా దేనికి అధైర్యపడకండి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన ఆరోగ్యం, మనకు కావలసిన ప్రతి అవసరం ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. మనందరినీ దేవుడు అలాగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం అర్థమైందా? ఆయన నమ్ముకుని ఆయన ఆశ్రయించేవాడంట నీటి కాలువల ప్రక్కన నాటబడిన ఒక చెట్టులాగా ఉండి ఎంత ఎండేసినా ఏ చింత ఏ దిగులు లేదు. ఒకవేళ ఆ సంవత్సరంలో వర్షాలే పడకపోయినా ఏ భయం లేదు. ఎండిపోవటం కానీ, పంట పండకుండా ఆగిపోవటం కానీ, ఫలాలు ఇవ్వకుండా ఉండిపోవటం కానీ జరగదు. ఎందుకంటే ఆ చెట్టు నీటి కాలువలో ఎవరిన నాటబడింది. ఈ జీవితం దేవునిలో నాటబడింది. ఈ జీవితం దేవుని యొక్క కృపలో స్థిరపరచబడింది. కాబట్టి ఎప్పుడు నీవు నిష్ఫలమైన వ్యక్తిగా ఉండటానికి వీలు లేదు. ఆయన నమ్మి ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే జీవితంలో నువ్వు వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఏముండదు. ఏం చూడాల్సిన అవసరం? వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే చక్కగా నిన్ను ఆయన మార్గంలో అలాగ నడిపించి, మా బాగా చిన్నప్పుడు ఈ బాదం చెట్ల దగ్గరికి వెళ్ళి బాదం కాయలు ఏరుకోవటానికి తెగ కష్టపడేవాడు. దాన్ని పగలగొట్టి ఎండిపోయి బాగా పండిందాన్ని దాంట్లో పప్పు తినాలని. ఇక్కడ కొన్ని వేల బాదం కాయలు పడిన ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి అందులో పప్పు ఉంటుందని తెలియదు. పాతాళ్ళకి పెద్దాళ్ళు అయిపోయి దాన్ని పట్టుకొచ్చి కొట్టి ఇవన్నీ ఎక్కడ చేస్తాం, చిన్నప్పుడు ఏదో అయిపోయిందని.
మన కాంపౌండ్ వల్ల లాస్ట్ ఆ చుట్టూ ఆ ముందు ఇన్నిన్ని గుట్టలు పడిపోయి ఉంటుంటే అవన్నీ మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నాయి. అంటే మళ్ళీ మీరు చూస్తూ ఉంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ చూసినా సరే అన్ని ఫలభరితంగా. కారణం ఏంటి అంటే అవి నీటి వారన నాటబడినట్లుగా ఉన్నాయి కాబట్టి అలాగ జరుగుతూ ఉంటే, ఆయనలో నాటబడిన మన జీవితాల్లో మరి ఎంత ఫలభరితంగా ఉంటాం మనం. మన చూసిన వాళ్ళకి మంచి మనసుతో చూస్తే మనసంతా పొంగిపోతూ ఉంటుంది, హృదయం అంతా ఉల్లసిస్తూ ఉంటుంది. మన్ని నిజమైన దైవ ప్రేమతో చూసే వాళ్ళందరికీ అసలు ఒకప్పుడు వీళ్ళ జీవితం ఏంటి, ఒకప్పుడు ఈ పరిస్థితులు ఏంటి, ఒకప్పుడు వీళ్ళ స్థితిగతులేంటి, దేవుడు ఎంత చక్కగా వీళ్ళని నడిపిస్తున్నాడు. అదే దేవునిలో నాటబడిన వాళ్ళ జీవితంలో ఉండే గొప్ప ఆధిక్యత. అందుకే జీవితంలో ఆయన మీద ఆశ పెట్టుకుని, ఆయన నమ్ముకుని, ఆయన ఆశ్రయించి నీ ప్రయాణాన్ని ఇక మీదట ఈ సంవత్సర ప్రారంభ నెలలో ముందుకు కొనసాగించడానికి తీర్మానం చేసుకో. ఏది ఏమైనా, ఎవరు ఎలా ఉన్నా నేను దేన్ని పట్టించుకోను. నా పని ఏంటంటే నా ఆశ ఆయన మీద, నా నమ్మిక ఆయన మీద. నేను ఆశ్రయించేది ఆయనని కాబట్టి, నేను ఆశ్రయించాను కాబట్టి నా బాధలో అయినా, నా బంధకాల్లో అయినా, నా ఆకలిలో అయినా, నా శ్రమలో అయినా ఆయన నాకు తోడుగా ఉండి ఎండిపోవటం కానీ, నశించిపోవటం కానీ, లేమిలోకి పోవటం కానీ నా జీవితంలో లేకుండా నన్ను చూసుకుంటాడు అని నీ జీవితంలో నువ్వు ముందుకి కొనసాగటానికి ధైర్యాన్ని ఆయన కలిగిస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఈ దిన వాక్యమును నెరవేర్చబడటానికి సహాయం చేయునుగాక. వాక్యం అందరిలోనూ స్థిరపరచునుగాక. ఆయన వాక్యము ఏంటి? ఆయన వాక్యం అంటే ఆయన మీద ఆశ పెట్టుకునే ప్రజలుగా మనందరినీ ఆయన తీర్చిదిద్దునుగాక. మీరు ధనం మీద ఆశ పెట్టుకున్నా, మనుషుల మీద ఆశ పెట్టుకున్నా, అధికారుల మీద ఆశ పెట్టుకున్నా, అధికారంలో ఉన్నవాళ్ళ మీద ఆశ పెట్టుకున్నా, ఈ ఆశలన్నీ ఎప్పుడొకప్పుడు వమ్మవుతాయి. వాటి యొక్క ఫలితాలన్నీ కూడా టెంపరరీ, లిమిటెడ్, అంటే తాత్కాలికము. అవి కొంచెం. దేవుని మీద ఆశ పెట్టుకుంటే శాశ్వతము, సమృద్ధి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే శాశ్వత కాలము సమృద్ధిగా ఆయన నుంచి నువ్వు సమస్తమును కూడా పొందగలవు. అలాగూ పొంది 2026 నాకు ప్రత్యేకమైనదిగా దేవుడు చేశాడు, గొప్పగా నడిపించాడు అని మనం సంవత్సరం చివరిలో చెప్పుకునే విధంగా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.